హాయ్, నమస్తే అండి. బాగున్నారా? నేను ఈరోజు మీ ముందుకు ఒక ఈజీ మనీ కోసం మాట్లాడదామని వచ్చున్నాను. ఈజీ మనీ అనేది పెద్ద ట్రాపు, పెద్ద మోసం అనేది అందరికీ తెలిసిందే. నాకంటే ముందు కూడా కొన్ని వేల యూట్యూబర్స్ కొంతమంది చెప్పుంటారు, అయినా ఎవరు వినరు. బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ప్రత్యక్ష సాక్షిని, నష్టపోయిన వాడిని, అనుభవంతో చెప్తున్నా. ఈ ఈజీ మనీలో ఫస్ట్ నెంబర్ 1 చీటింగ్ ఏంటంటే ఈ రైస్ పూలింగ్ అనేది. ఈ రైస్ పూలింగ్ అనేది అసలు లేదు. ఏదో టెస్ట్లు అయ్యే వస్తాయి కెమికల్స్తో, అవి వచ్చిన దాన్ని వీళ్ళు మెటాలజిస్ట్ ఫీజు అని, ఆ టెస్ట్ అని, ఈ టెస్ట్ అని, ఆ లేయర్ ఊడిపోయింది, ఈ లేయర్ అతుక్కుంది అని, అలాగా దాన్ని తిప్పుతూనే ఉంటారు. ఇయర్స్ అండ్ ఇయర్స్ తిప్పుతూనే ఉంటారు. దానికోసం అందరి దగ్గర లక్షలు పోగు చేస్తారు. అవి రాను కోట్లు అవుతాయి. ఇదేమవుతుందంటే, ఈ ట్రాపు చిన్నగా మొదలవుతుంది. ఫస్ట్ ఒక 50,000 1,00,000 పని అయిపోతుంది, రేపు అయిపోతుంది. ప్రతి వారం ఇదే ఉంటుంది, రేపు అయిపోద్ది. ఇది ఎప్పటికి అవ్వదు. అలాగా నువ్వు కొన్ని లక్షలు పెట్టిన తర్వాత ఏమనుకుంటావు, ఇంకా ఏం ముందుకు వస్తాంలే, ఎప్పుడు రేపటికన్నా అవుద్దుగా, ఈ వీక్ అవుద్ది అని ఇంకా పెడుతూనే ఉంటాం. ఇంట్లో ఉన్న బంగారం అది ఇది అప్పులు చేసి, చుట్టుపక్కల ఫ్రెండ్స్ దగ్గర అందరి దగ్గర అప్పులు చేసి, చివరికి ఏ స్టేజ్కి వస్తుందంటే, వీళ్ళు చెప్పిన డేట్లు మనం అవతలు చెప్పి, ఆ చెప్పిన డేట్లలో వీళ్ళకి ముఖాలు చూపించుకోవాలి. ఎందుకంటే ఆ పని ఎప్పటికి అవ్వదు, కానీ మనం నమ్ముతాం అది అవుతుంది, రేపు వారం అవుద్దని. ఆ డేట్లు చెప్పి ఇసుకొచ్చేసి మనకు రూపాయి కూడా అప్పు పుట్టిన పొజిషన్కి వచ్చేస్తాం. ఆ పొజిషన్కి వచ్చి కూడా ఇంకా జనం, ఇంకా మా ఫ్రెండ్స్ ఇంకా చాలామంది ఇంకా దాని వెనక తిరుగుతున్నారు. ఆ రైస్ పుల్లింగ్ వెనక చాలా డిస్టిక్లు తిరుగుతూనే ఉన్నారు. చెప్తా ఉన్నాను నేను, వదిలేసి ముందు ఏం బతికామో ఆ బతుకుదాము, పోయింది ఏదో పోయింది, ఇప్పటి నుంచి అన్నా జాగ్రత్త పడదామంటే అస్సలు. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ ఇంత పెరిగింది, చాట్ జీపీటీ అని, ఏఐ అని, అదని ఇదని వచ్చింది. ఇంతవరకు ఈ రైస్ పుల్లింగ్ అనే దానిలో ఎవడన్నా విన్ అయ్యి డబ్బులు వచ్చినాయి చూసారా అంటే చూసినవాడే లేడు, బతుకున్నవాడు ఎవడు చూసింది లేదు దానిలో. సో అప్పుడు అలాంటప్పుడు అది ఎందుకురా నమ్ముతారు, వద్దంటే అనరు. మొత్తం ఇంట్లో ఉన్న బంగారం లేడీస్ది అది ఇది అన్నీ తీసుకొచ్చి పెట్టేసి నష్టపోయి ఇంట్లో చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను చెప్పేది సలహా ఏంటంటే, అన్న తమ్ముడు, ఇప్పుడు కన్నా అయిపోయింది. ఇప్పటి నుంచి అన్న ముందు ఏం చేసాం అది చేసుకుంటూ ఉంటే ఎంతకంత రికవర్ అవుతాం. ఇంట్లో వాళ్ళకి కనీసం కూడన్నా పెట్టగలిగిన పొజిషన్ ఉంటుంది. ఆ రైస్ పూలింగ్ వెనకాల వెళ్ళొద్దు, అది నిజం కాదు. మీరు ఇప్పుడు ఎంత టెక్నాలజీ వాడుతున్నారు, ప్రతి ఒక్కడు ఫోన్లో ఏఐ ఉంది. చెక్ చేసుకోండి కావాలంటే, నేను చెప్పే మాటలు కాదు, నన్ను అమ్మని నేను అంటలా. చెక్ చేసుకోండి, ప్రపంచంలో ఎక్కడన్నా ఈ రైస్ పూలింగ్ బిజినెస్ అనేది అయిందా, సక్సెస్ అయిందా, అసలు ఇది నిజమా కాదా అనేది మీరు చాట్ జీపీటీనో ఏఐనో ఏదో ఒకటి అడిగి మీరు చెక్ చేసుకొని, ఎవరన్నా అలా అయిన వాళ్ళు ఉంటే ఉన్నారా. ఇదంతా మోసం. ఏంటంటే ఆ జబ్బులు పోగేసి ఎవడో ఒకడు కోటేశ్వరుడు అవడం తప్ప ఇది అసలు అయ్యే పని కాదబ్బా. సో దయచేసి దీన్ని వదిలిపెట్టేసేయండి. నెంబర్ 2 ఏంటంటే ఇది టీపీఎఫ్, ట్రేడ్ ప్రాఫిట్ ఫండ్. ఇది కూడా ఇంకొక మాయ. సో ఈ ట్రేడ్ ప్రాఫిట్ ఫండ్లో ఏంటంటే, మీ దగ్గర లిక్విడ్ ఉంటే వాడు ఏదో బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తాడంట, అదంటారు ఇదంటారు. అది ఇప్పుడు మీరు లిక్విడ్ అంతా రెడీ చేసి పెడితే బ్యాంక్ కూడా రాడు, ఆ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ అంటారు. చివరికి అది అయ్యింది లేదు, ఇప్పటి వరకు అది అయ్యింది లేదు. 5 years అబ్బా, 5 years కష్టపడి తిరిగి డబ్బులు పెట్టుబడి పెట్టి అది ఇది చేసి ఏముండదు. దానికి స్లాట్లు అని అదని ఇదని చెప్పి ఆ స్లాట్లు కట్టించుకొని మనుషుల దగ్గర ఆ డబ్బులు వాళ్ళు ఎత్తేస్తారు. ఎవడైతే ఉందంటాడు ఆడు, వీడొస్తే వాడు వాడొస్తే వీడు రాడు, ఈ మధ్యలో స్లాట్ కట్టిన డబ్బులు వెళ్ళిపోతాయి. సేమ్ రైస్ పూలింగ్లో ఎలాగైతే మెటాలజిస్ట్కి వెళ్తాయో డబ్బులు, మెటాలజిస్ట్ని పిలిపించాలంటారు, వాడు ఆ టెస్ట్ అంటాడు, ఈ టెస్ట్ అంటాడు, కెమికల్స్ అంటారు, అవి రావు, ఆ టెస్ట్ అవ్వలేదు, ఫెయిల్ అయింది అంటారు, డబ్బులు పోయినాయి అంటారు. సేమ్ టీపీఎఫ్లో కూడా ఇదే. అక్కడ దానికి స్లాట్ కట్టాం, దీనికి స్లాట్ కట్టామంటారు, కంపెనీ వస్తుంది అంటారు, అవి అంటారు, ఇవి అంటారు. చివరికి ఆ స్లాట్ కట్టిన డబ్బులు పోతాయి. దానికి మళ్ళీ సడన్ టైం ఇస్తారు, చాలా తెలివిగా. ఈ టైంలో కట్టేయాలి, ఈ టైంలో కడితేనే ఉంటారు, ఈ టైంలో 12 వస్తేనే పని జరుగుద్ది. ఇవన్నీ సోదేవారాలన్నమాట. ఇలాగ డబ్బులు నష్టపోవడం తప్పితే ఏమీ లేదు. అందుకే దయచేసి అనుభవంతో చెప్తున్నా, 2 కోట్ల పైన నష్టపోయాను నేను. సో నష్టపోయి అంతకుముందు 20 years దాకా నేను అబ్రాడ్లో బతికాను. ఈ 5 సంవత్సరాలు కరోనా టైంలో ఏదో చేద్దాం అని చెప్పి ఇండియా వచ్చి ఇలాగ తెచ్చిన డబ్బులు ఫ్రెండ్స్ దగ్గర అక్కడక్కడ తీసుకుని అన్ని దగ్గర 2 కోట్లు పెట్టేశాను, అప్పుల పాలు అయిపోయాం. సో నాలాగా ఎవరు అవ్వకూడదని చెప్పి, ఇంకా స్టిల్ నేను ఈరోజుకి అప్పుల్లో ఉన్నాను, అవ్వకూడదని చెప్పి మళ్ళీ నేను డ్యూటీ చేసుకుంటే ఎవరన్నా బాగుపడతారని చెప్పి నేను మీ అందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. దయచేసి
మీ సర్కిల్లో కానీ, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, మీ ఫ్యామిలీలో కానీ ఎవరన్నా ఇలాంటి దానిలో వెనక తిరుగుతుంటే వాళ్ళకి నిజం చెప్పండి, వాళ్ళ నిజం ఒప్పుకోండి. దీనిలో నిజం లేదనేది గ్రహించి ఇప్పటికైనా బయటకు వచ్చి ఏదో కష్టపడితే అట్లీస్ట్ ఇంతకుముందు కార్లలో తిరిగిన వాళ్ళం ఇప్పుడు కనీసం బైకులో అన్నా బస్సులో అన్నా తిరుగుతాం. లేదు అంటే అబ్బా ఎటు కాకుండా అయిపోతాం. మనం పోతే పోయాం, కానీ మన పిల్లలు, వెనకాల ఉన్న ఫ్యామిలీ, మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు వీళ్ళంతా నష్టపోతారు. సో దయచేసి ఇప్పుడు దాకా జరిగింది. వీలైతే వెళ్ళి మాకేం షేర్స్ వద్దు, మాకేం కోట్లు వద్దు, వాళ్ళు చూపించేటండి కొన్ని వేల కోట్లు, 100 కోట్లు చూపిస్తారు. రైల్వే బడ్జెట్ ఇండియన్ గవర్నమెంట్ దగ్గర లేని బడ్జెట్ అంతా చూపిస్తారు వీళ్ళు ఈ టీపీఎఫ్లోను ఈ రైస్ పూలింగ్లు. ఇన్ని కోట్లు నీకు వస్తాయనబట్టి వాడి గుండె ఆగిపోద్ది, అన్ని కోట్లు వస్తాయని. విచిత్రమైన సంఘటన జరుగుతుంది దీనిలో. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఫండ్ వచ్చిందని చెప్పి మీతో స్లాట్ కట్టించి ఆ ఫండ్ తీసుకొచ్చి చూపిస్తారు. అది కూడా ఏం ఫండ్ అంటే మేము రీసెర్చ్ చేసిన దానిలో నాకు తెలిసింది ఏంటంటే ఈ ఏటీఎంలలో వేసే క్యాష్ ఉంటుంది చూసారా, ఆ క్యాష్ రేపు ఏటీఎంకి వెళ్ళాల్సిన క్యాష్ని ఈరోజే బ్యాంకులు వాళ్ళకి ఆ రూట్ వాళ్ళకి ఇస్తాయి. ఆ రూటు సిఎంసి వ్యాన్లు అంటారు వాటిని, గన్ మ్యాన్ అదంతా ఉంటుంది, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అది. సో ఏటీఎంలలో క్యాష్ పెట్టేవాళ్ళు రేపు వెళ్ళాల్సిన రూట్కి ఈ నైటే డబ్బులు అది తీసుకుని పెట్టుకుంటారు. ఎవరైతే ఈ ఏటీఎం కాంట్రాక్టర్స్ అది ఉంటారో, వ్యాన్ కాంట్రాక్టర్స్, వాళ్ళందరి దగ్గర వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఈ టీపీఎఫ్ లేదా ఈ రైస్ పూలింగ్ చేసే బిజినెస్ వాళ్ళు, మెటాలజిస్టులు కానీ, ఆ రైస్ పూలింగ్ ఎవరైతే ఉందన్నారో ఆ ఓనర్ కానీ పోయి టైప్ అయ్యి వాళ్ళకి 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి మార్నింగ్ 7 o'clock లోపు ఆ వెహికల్ తీసుకొచ్చి అక్కడ పెట్టమని చెప్తారు. ఆ వెహికల్ తీసుకొచ్చి పెడతారు, గన్ మ్యాన్ ఉంటాడు, అందరూ ఉంటారు. దాన్ని ఓన్లీ ముట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారు, దానిలో ఒక్క నోటు కూడా తీసుకోలేము మనం. సో అవి చూసి మన పెచ్చనాయాలు ఏమనుకుంటారంటే డబ్బులు వచ్చేసినాయి నేను చూసా అది ఇది అనుకుంటారు, ఇంకా డబ్బులు కడతా ఉంటారు అది ఇదని. 1 hourలో వాడు వెళ్ళిపోతాడు. ఇక్కడ ఏదో మెటాలజిస్ట్ ఇదంతా ఓనర్ వీళ్ళంతా కొలాబరేట్ అయి ఉంటారు కదా, అంతా అనుకున్న ప్రకారం ప్లాన్ జరుగుద్ది. ఆ డబ్బులన్నీ వీళ్ళు షేర్ చేసుకుంటారు, వాడు వీడు పంచుకుంటారు. సో అనుకున్నట్టు మళ్ళీ ఫెయిల్ అయిందంటారు, ఏదో తక్కువైందంటారు, కెమికల్ రాలేదంటారు, లేకపోతే లాస్ట్ లేయర్ ఓడలేదంటారు, మళ్ళీ పోస్ట్పోన్ అవుద్ది, ఆ డబ్బులు పోయినాయి, వాడు వెళ్ళిపోతాడు. వాడు రెంట్ టైం అయిపోయింది, వాడు వెళ్ళిపోతాడు. రూపాయి తీసుకునేవారు, ఓన్లీ చూపించి లైక్ కనికట్టు టైప్ అబ్బా, డబ్బులు కనపడతాయి తీసుకునేవారు, డబ్బులు వచ్చినట్టే ఉంటుంది, రావు, డబ్బులు వస్తున్నాయి అంటది, అది కూడా 100 కోట్లు వస్తున్నాయి అంటారు, చూపిస్తారు. అంత మాయ. లక్షల సార్లు బ్యాంక్ అకౌంట్లు తీసుకుంటారు, బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేపిస్తారు, అయ్యి అంటారు ఇవి అంటారు. అదంతా ఏంటంటే మన దగ్గర ఇప్పుడు రైస్ పూలింగ్ అనే దానిలో కొన్ని 100 మంది ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఆ 100 మంది ప్రతిసారి ఇప్పుడు నేను ఫెయిల్ అయినా ఇంకొకటి ఫెయిల్ అయినా అంటే మనం ప్రతిసారి పెట్టుబడి పెట్టలేం కదా, డైలీ ఇన్స్టాల్మెంట్ లెక్క ఉంటుంది. అది మంత్లీ ఇన్స్టాల్మెంట్ కాదు, డైలీ ఇన్స్టాల్మెంట్ లెక్క ఉంటుంది. రేపు వారం అవుద్ది. ఇట్లా టెమిట్ అయిన ప్రతి ఒక్కటి తీసుకొచ్చి అమౌంట్ పెట్టేస్తూనే ఉంటారు, దానిలో పెట్టేస్తూనే ఉంటారు. అవి ఎప్పటికీ అవ్వట్లేదు కూడా. 5 years అబ్బా, 5 years ఎంత బాధతో చెప్తున్నా అంటే నేను 5 yearsగా ఇది పెట్టి తీసుకొచ్చేసి బయటకు వచ్చాను. నేను మా ఫ్రెండ్స్ బయటకు వచ్చేదో మా బతుకు మేము బతుకున్నాం, పోయినాయి, ఆ డబ్బులు పోయినట్టే. సో అలాగా మేము నష్టపోయినట్టు ఎవరు నష్టపోవద్దు. చాలామంది వీటిలలో తిరిగి నష్టపోయి ఆత్మహత్యలు చేసుకొని అది ఇది కుటుంబాన్ని రోడ్డు పాలు చేస్తారు. అలా నష్టపోకూడదని ఇప్పటి నుంచైనా జాగ్రత్త పడతారు. ఏదైనా పని తెలివిగా మనం ఇప్పుడు 40 సంవత్సరాలు లేదంటే ఇంత వయసు మనం బతికామో, తల్లిదండ్రులు బతికిచ్చారంటే ఇలాంటి వ్యాపారాలు చేసి బతికిలేదు. మనకు నచ్చింది, మనకు తెలిసింది ఏదో చేసుకుంటూ బతికాం, అదే చేసుకుంటూ ముందు కూడా బతుకుదాం, ఏం ఇబ్బంది లేదు, దేవుడు ఉన్నాడు. కష్టమే మనకి రక్షణ ఇస్తుంది తప్ప వేరే ఏది కలిసి రాదు. ఎవడకు 1000 ఒకడికి కలిసి వస్తుంది, లాటరీ టికెట్ లాంటిది, అందరికి కలిసి రాదు. దయచేసి నా మాటిని ఇప్పటికైనా వెళ్తున్న ఈ ఈజీ మనీ మార్గం నుంచి బయటకు వచ్చేసేయండి. ఈజీ మనీ అనేది అయ్యే పని కాదు. చాలా సినిమాలలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా చూపిస్తారు. అలాంటి పనులు అవ్వని తెలుసు, కానీ మనిషి ఒక 100 రూపాయలు 200 లేదా 1,00,000 2 లక్షలు పెట్టేదాకా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తాడు. వన్స్ అది పెట్టాక దానికోసం ఇంకోటి అట్లా ట్రాప్లో పడిపోతూ ఉంటారు. సో ఎంతవరకు మనం పెట్టామో అంతైనా వదిలేసి బయటకు వచ్చేస్తే బతికి బాగుపడతాం. దయచేసి నా మాటిని నలుగురికి ఈ విషయం షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ నేను ఇంకా మీతో పంచుకుంటూ ఉంటాను. అంటే ఇది అనుభవంతో చెప్తున్నాను. దీనివల్ల ఏదో గొప్ప అది ఇది కాదు, ఇంకా నాలాంటి నలుగురు బయటపడి సామాన్య జీవితంలోకి బాగుపడతారు, కుటుంబాలను బతికించుకుంటారని చెప్పడం తప్ప వేరే ఏం కాదు. దీనిలో నేను ఎవరిని విమర్శించట్లేదు. మానవుడి ఆశ మమ్మల్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. సో తెలియని బిజినెస్లో ఎప్పుడూ ఏలుపెట్టొద్దబ్బా. తెలియని బిజినెస్లో ఏలుపెడితే ఇదే జరుగుద్ది. రైట్, థ్యాంక్ యూ, ఉంటాను, బాయ్.